నథింగ్ హ్యాపెనింగ్, నో ఇష్యూ ఇన్ ద వెహికల్. ఓకే. సో ఈ యాంబర్ రెడ్ అనేవి ఎందుకు ఇండికేట్ యాంబర్ రెడ్ ఏం చేస్తాయంటే సంథింగ్ మాల్ ఫంక్షనింగ్ ఇస్ హ్యాపెనింగ్. మాల్ ఫంక్షన్ అంటే ఏదన్నా వెహికల్ ఇష్యూ ఉన్నప్పుడు గానీ, ఓకే, ఎనీ ఫాల్ట్ వచ్చినప్పుడు గానీ, ఓకే, ఫాల్ట్ వచ్చినప్పుడు గానీ, మాల్ ఫంక్షన్స్ ఏమన్నా అంటే ఓకే, అండ్ ఇట్స్ ఫాల్ట్ గానీ ఏదన్నా మాల్ ఫంక్షన్ అంటే ఏమన్నా వెహికల్ ఇష్యూ ఉండడం వల్ల గానీ, ఫాల్ట్ ఏమన్నా ఉండడం వల్ల గానీ, కొద్దిగా హజార్డస్ గా ఉన్నప్పుడు గానీ, ఓకే. హజార్డస్ అంటే సీట్ బెల్ట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హజార్డస్ విచ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సేఫ్టీ ఫాలో కాకోకుండా నువ్వు వెళ్ళినామంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ రెడ్ బికాస్ ప్లీజ్ మేక్. సో అందుకనేసి మనం చాలా అలర్ట్ గా ఉండాలి వెహికల్లో వెన్ యూ ఆర్ సీయింగ్ లైక్ ద యాంబర్ కలర్, రెడ్ కలర్ ఇండికేషన్స్ టు యూ. సో దట్స్ వై దే మెన్షన్ యాస్ ఎ టెల్ టైల్స్. యాంబర్స్ ని, రెడ్స్ ని వాళ్ళు డిఫరెంట్ చేసి ఇవి టెల్ టైల్సా, ఇవి ఇండికేటర్స్ అనేసి వాళ్ళు జస్ట్ డిఫైన్ చేశారు. ఇవి టెల్ టైల్స్, ఇవి ఇండికేటర్స్ అనేసి. ఓకేనా? సో అది టెల్ టైలర్స్ ఇండికేటర్స్ అంటే we have 4 types of colors in the telltales and indicators, where green and blue is saying this is the point, and the amber and red is mainly for malfunction, any fault, any hazardous is happening. అనే జస్ట్ ఒక ఇండికేషన్. బోత్ ఆర్ ఇండికేటింగ్. అవి బోత్ ఒకటి సిగ్నిఫికెంట్ చేసేదానికి ఏదో జరుగుతుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ ఎనీ అంబర్ కలర్ ఆఫ్ టెల్టైల్ ఆర్ ఇండికేటర్ or any red color of telltale or indicator is showing in the vehicle, you should be very alert. చాలా అలర్ట్ గా ఉండాలి మనం. ఓకే. సో అవుట్ ఆఫ్ దీస్ టెల్టైల్స్ మనం ఏం చెప్తున్నామంటే, సో మీకు ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను లైక్ సీట్ బెల్ట్ ఎలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం సింపుల్ గా ఇంకొక టెల్టైల్ తెలుసుకుందాం. లెట్స్ కాల్ as లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్. ఓకే, లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్. సో లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ వెహికల్ ఎప్పుడు పడుతుంది? లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్ వెహికల్లో ఎప్పుడు పడుతుంది? ఐ మీన్ వెదర్ వీఆర్ ఇండికేటింగ్ ఆర్ సంథింగ్, వాట్ ఇట్ మీన్స్ టెల్ మీ. We are indicating now. సో మనం ఇండికేట్ చేస్తాం లెఫ్ట్ టర్న్. సో జస్ట్ లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ సిగ్నల్ వేసి మనం లెఫ్ట్ కి వెళ్ళాలని, రైట్ సిగ్నల్ వేసి రైట్ కి వెళ్ళాలి. Yes. ఓకే. టిల్ నౌ నువ్వు ఇండికేట్ చేయకపోతే నువ్వు ఇండికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అనేది ఎలా వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో BCM విచ్ ఈస్ మెయింటైనింగ్ బాడీ కంట్రోల్ మాడ్యూల్. ఓకే, బాడీ కంట్రోల్ మాడ్యూల్. Left turn or right turn is a sensors. So those are also issues. They are the sensors. Okay, acts like a ECU. సో BCM అనేది ఆల్రెడీ నీ ECU నే. లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ అనేది ఒక సెన్సార్స్. అవి ఆ సెన్సార్స్ అనేవి మనము ECU లాగా వర్క్ అవుతాయి. ఓకే. సి లెఫ్ట్ టర్న్ ఇండికేటర్, రైట్ టర్న్ ఇండికేటర్ 2 ఇన్పుట్స్ ఉంటాయి వెహికల్. ఓకే, 2 ఇన్పుట్స్ ఉంటాయి. వన్ ఈస్ హార్డ్వేర్ ఇన్పుట్ and another is CAN input. ఓకే. సో ఇందాక వంశీ చెప్పిన ప్రకారం ఏమవుతుందిరా అంటే, యు ఆర్ ఇండికేటింగ్ రైట్. ఐ మీన్ యు ఆర్ జస్ట్ లెఫ్ట్ టర్న్ వేసావు వెహికల్లో, లెఫ్ట్ టర్న్ వేసావు. లెఫ్ట్ టర్న్ వేసావు అంటే ఏం చేసావు? వెదర్ యూఆర్ ప్రెస్సింగ్ సమ్ బటన్ ఆర్ వెదర్ యూఆర్ ప్రెస్సింగ్ సమ్ బటన్, ఏది బటన్ కానీ ఏదో ఒకటి, దాన్ని ఏదో వెహికల్ ఏముంటుంది, జస్ట్ లెఫ్ట్ టర్న్ వేయాలంటే మొత్తం కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎ బటన్. ఓకే. టెల్ మీ నౌ వెదర్ దట్ బటన్ ఈస్ ఏ periodicity or whether it button is a on request. ఆ బటన్ వచ్చేసి లెట్ సపోజ్ ఆ బటన్ వేయడం వల్ల ఏమవుతుందిరా అంటే, నీ వెహికల్లో లెఫ్ట్ టర్న్ అనేది వేసి నువ్వు బటన్ వేస్తానే ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా నీ రిక్వెస్ట్ అనేది క్యాన్బస్ మీదకి వెళ్తుంది. నీ రిక్వెస్ట్ అనేది క్యాన్బస్ మీదకి వెళ్తుంది.
సో మీకు సింపుల్గా చూపించాలంటే నేను దిస్ ఈస్ యువర్ BCM, దిస్ ఈస్ యువర్ లెఫ్ట్, this is left or right sensor. Okay, so BCM is connected to the bus, left and right turn also connected to the bus. Okay, సో ఇప్పుడు లెఫ్ట్ టర్న్ అండ్ రైట్ టర్న్ అనేది ఎప్పుడు బస్ మీద యాక్టివ్ ఉండదు. అది ఆ మెసేజ్ అనేది ఇట్ నెవర్ గోస్ టు ద పీరియాడిసిటీ, ఇట్ నెవర్ ట్రాన్స్మిట్ ఎనీ మెసేజ్ until unless the request comes, until unless the request comes. Let's suppose మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లెఫ్ట్ or right turn has the message ID called as 1AF, 0x1AF. Okay, this message ID will act as a on request. Okay, on request. Okay, so BCM have so many messages like 0x234, 0x756, okay, 0x1DF. Okay, these so many messages where BCM is transmitting with the periodicity. Okay, ఒక్కొక్కటి ఒక్కొక్క పీరియడ్స్. లెట్స్ సపోజ్ దిస్ పీరియాడిసిస్ ఆర్ గోయింగ్ విత్ 10 milliseconds, 50 milliseconds, 100 milliseconds రెస్పెక్టివ్లీ. ఓకే, అంటే ఈ 3 మెసేజ్లు BCM పంపిస్తుంది బస్ మీదకి. సో 234 వచ్చేసి 10 milliseconds తో ట్రాన్స్మిట్ అవుతుంది, 756 వచ్చేసి 50 milliseconds తో ట్రాన్స్మిట్ అవుతుంది, 1DF వచ్చేసి 100 milliseconds తో ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, కానీ ఇప్పుడు వెహికల్లో నీకు లెఫ్ట్ టర్న్ పడాలి అంటే whenever you on the indicator in the vehicle, whenever you on the indicator in the vehicle, సో అప్పుడు నువ్వు ఎప్పుడు ఆన్ చేస్తావో అప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఉండేది మెసేజ్ బస్ మీదకి వస్తుంది. ఓకే, దట్ మెసేజ్ ఏం మాట్లాడుకున్నాం మన మెసేజ్ ఏమనుకున్నాం, 1AF అనే మెసేజ్ ఇట్ విల్ కమ్ ఆన్ టు ద బస్. ఓకే, వన్స్ బస్ మీదకి వచ్చిన తర్వాత BCM చెక్ చేస్తుంది, అరే నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది యూజర్ నుంచి, యూజర్ ఇన్పుట్. లెఫ్ట్ అండ్ ఇండికేటర్స్ కి మొత్తం పవర్ BCM నుంచి వెళ్తుంది. అది మనం లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ మాట్లాడుతాం. BCM నుంచి మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ గెట్స్ ద పవర్ ఫర్ సెన్సార్స్ కానీ. సో BCM కంట్రోల్ చేస్తాం కాబట్టి BCM కి ఏమవుతుంది, BCM కి రిక్వెస్ట్ వచ్చింది యూజర్ నుంచి లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేయండి. ఆన్ చేస్తాను ఏం చేస్తుందంటే BCM ఇట్ విల్ ఆన్ ద లెఫ్ట్ టర్న్ ఇండికేటర్. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, మనకు హార్డ్వేర్ ఇన్పుట్ క్యాన్ ఇన్పుట్. సో మనం ఇచ్చేది హార్డ్వేర్ ఇన్పుట్, కరెక్టా? మనం ఇచ్చేది హార్డ్వేర్ ఇన్పుట్. ఆ హార్డ్వేర్ ఇన్పుట్ క్యాన్ మీదకి ఎలా వెళ్తుంది? ఆ హార్డ్వేర్ ఇన్పుట్ మనం ఇచ్చేది. యాజ్ ఎ యూజర్ మనం ఏం చేస్తాం, వీఆర్ నాట్ హ్యాండ్లింగ్ ఎనీథింగ్ సాఫ్ట్వేర్. డ్రైవర్ కి ఏం తెలుస్తుంది అది సాఫ్ట్వేర్ అనేది. సో ఈ జస్ట్ ఆన్ ద హార్డ్వేర్ ఇన్పుట్ టు గివింగ్ ద సిగ్నల్ టు ఐఎమ్ గోయింగ్ టు లెఫ్ట్ సైడ్. నేను లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాను కాబట్టి నేను లెఫ్ట్ సిగ్నల్ వేసాను. ఓకే, ఆ హార్డ్వేర్ ఇన్పుట్ క్యాన్ ఇన్పుట్ లాగా మారుతుంది. అంటే ది సెన్సార్స్ విల్ చేంజ్ ద థింగ్స్ ఇంటూ ఏ సిగ్నల్స్. ఆ సిగ్నల్ అనేది బస్ మీదకి వెళ్తుంది, లేదంటే ఆ మెసేజ్ అనేది బస్ మీదకి వెళ్తుంది. ఓకేనా, సో అప్పుడు BCM అర్థం చేసుకుని ఏమనుకుంటుందంటే
ఓకే, నాకు రిక్వెస్ట్ వచ్చింది, ఐ నీడ్ టు ఆన్ ద లెఫ్ట్ సిగ్నల్, డన్. ఓకే. సో వన్స్ మన డ్రైవర్ ఏం చేస్తాడు, లెఫ్ట్ సైడ్‌కి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాడు ఏం చేస్తాడు, నార్మల్‌గా ఇన్ సో ఇది ముందు చెప్పాను, చూసారు కదా? లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ గురించి చెప్పినప్పుడు వినిపించింది కదా? ఓకే. సో ఈ లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ ఇట్స్ బేసిక్ సింపుల్ ప్రిన్సిపల్ హౌ ద వెహికల్ ఈస్ గెట్టింగ్ ఆన్ ఇన్ ద వెహికల్. ఓకే. సో లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్ అనేది యూజర్ నుంచి ఇస్తుంది కాబట్టి, సో ఇట్ ఈస్ ఇన్ ఆన్ రిక్వెస్ట్. వీ డోంట్ వాంట్ టు ట్రాన్స్మిట్ ఎ పీరియాడిసిటీ మెసేజ్. నీ లెఫ్ట్ టర్న్ మెసేజ్ కానీ నీ రైట్ టర్న్ మెసేజ్ కానీ పీరియాడిసిటీగా పంపించాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ ఆన్ రిక్వెస్ట్. ఎప్పుడు రిక్వెస్ట్ వస్తుంది యూజర్ నుంచి, జస్ట్ వీఆర్ డన్, దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆన్ రిక్వెస్ట్. ఓకే. సో అలా ఎప్పుడన్నా యూజ్ చేసినప్పుడు మనం అలా యూజ్ చేసి, దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ హౌ లెఫ్ట్ టర్న్ ఇండికేటర్స్ ఇన్ ద వెహికల్. సో మనము లెఫ్ట్ టర్న్ ఎలా వర్క్ అవుతుందని ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు యూ కాంట్ గివ్ లైక్ లెఫ్ట్ టర్న్ ఆన్ చేసాం అలా కాదు. వీ షుడ్ గివ్ ద విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ హౌ ఇట్ వర్క్స్ యాక్చువల్లీ. సో వెన్ ఎవర్ ద ఆన్ రిక్వెస్ట్ మెసేజ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద యూజర్, that hardware input is converted into as a CAN input and it will come onto the bus. Once it come onto the bus, BCM will think that some request came from the user, so I need to, based upon the request, what request is asking by the user, based upon those requests I need to just turn on the left turn. That's అలా చెప్పాలి. ఎప్పుడైనా లెఫ్ట్ టర్న్ ఉంటుంది, ఆన్ చేసాం ఆన్ అయిపోయిందంటే కాదు. అట్లీస్ట్ బేసిక్గా లెఫ్ట్ టర్న్ ఇండికేటర్, రైట్ టర్న్ ఇండికేటర్, హై బీమ్, హజార్డ్స్, సీట్ బెల్ట్. సో ఈ ఫంక్షనాలిటీస్ అన్ని నేను చెప్పాలంటే కష్టం, బికాస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ బేసిక్ టెల్టెల్స్ 60 to 70 టెల్టెల్స్ ఉంటాయి. యూ జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్, దట్స్ ఇట్. మీరు బ్రౌజర్లో కొట్టారంటే, లేదంటే చాట్ జీపీటీ అడిగినా అని చెప్తుంది ఒక్కొక్క టెల్టెల్ ఒక్కొక్కటి ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ద టెల్ టైప్. ఓకే, అలా. సో మనం అట్లీస్ట్ అర్థం చేసుకోవాల్సింది, టెల్టెల్స్లో ఎన్ని టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. we have red, we have amber, we have green, blue. సో ఇలా ఉన్నాయి కాబట్టి దెన్ దే హ్యావ్ డిఫరెన్షియేటెడ్, దిస్ ఈస్ ఆల్ టెల్టెల్స్, దిస్ ఈస్ ఆల్ ఇండికేటర్స్ అనేది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద టెల్టెల్స్, టు ఇండికేటింగ్ టు ద యూజర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ ఎనీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ ఇండికేటింగ్ టు ద యూజర్. అందుకనేసి వెహికల్లో ప్రతి 98% ఆఫ్ ద వెహికల్స్ హ్యావ్ క్లస్టర్. క్లస్టర్ అనేది ఉంటుంది. క్లస్టర్ కానీ హెచ్డి అయినా, హెచ్డి ఈజ్ ఆల్సో సిమిలర్లీ టు సేమ్, బట్ క్లస్టర్ వి కాల్ ద ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ క్లస్టర్. ఓకే. టెల్టెల్స్లో ఇండికేటర్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎలా మెసేజ్ అనేది వెళ్తుంది బస్ మీదకి, ఎలా అది డిస్ప్లే చేస్తుంది. ఓకే. డౌట్ ఉంది ఎవరికన్నా? సో విల్ మూవ్ టు అలర్ట్స్, వార్నింగ్స్ అండ్ చేంజ్. సో ఎనీ డౌట్స్? సో అది బేసిక్. అట్లీస్ట్ మనం అడిగినప్పుడు మనం వీ షుడ్ సే లైక్ దిస్ ఈస్ ద థింగ్. ఓకే, మనకు తెలియకుండా మనం ప్రాజెక్ట్ పెట్టుకుంటున్నాం, ఎందుకంటే వీఆర్ ప్లేసింగ్ ద ప్రాజెక్ట్ ఇన్ అవర్ రెజ్యూమ్లో మనం ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు మనం ఆ ప్రాజెక్ట్లో ఏం చేసామని మనకు తెలియకపోతే మనకే ఇబ్బంది అవుతుంది. సో అట్లీస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అందుకనేసి టెల్టెల్స్ ఇండికేటర్స్ అలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఎస్ ఒక నిమిషం. అదే ఇప్పుడు మీరు ఫ్లో చెప్పారు కదా, ఎలా మనకి ఒక మెసేజ్ మనకి ఇండికేషన్ అనేది వస్తుంది అని. ఒక్కసారి ఆ ఫ్లో మళ్ళీ చెప్పండి. ఓకే. సో ఇప్పుడు
మన రిక్వైర్మెంట్ ఏంది, లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ అనేది వెహికల్ ఆన్ అవ్వాలి. ఓకే, సో లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ వెహికల్ ఆన్ అవ్వాలి అంటే హౌ ద యూజర్ నోస్? లెఫ్ట్ టర్న్ వేసాడు వాడు, లెట్స్ సపోజ్ లెఫ్ట్ టర్న్ వేసాడు, యూజర్కి తెలియాలి బయట వెహికల్లో లెఫ్ట్ టర్న్ అనేది ఆన్ అయి ఉండాలి. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్, దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఇన్ ఎనీథింగ్ ఇన్ ద వెహికల్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందిరా అంటే లెఫ్ట్ టర్న్, లెఫ్ట్ ఆర్ రైట్ అనేది దీస్ ఆర్ సెన్సార్స్ విచ్ దే కెన్ యాక్ట్ యాజ్ ఏ ECU. Okay, right? So BCM is the ECU where the actuator it will work. Actuator ante where the functionality is working. Functionality is working. Okay, right? So IPC is displaying your left turn indicator. IPC is displaying your left టర్న్ ఇండికేటర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 3 ECUs ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ ఆర్ రైట్ సెన్సార్ ఈస్ వన్ ఆఫ్ ద ECU, BCM ఈస్ వన్ ఆఫ్ ద ECU, IPC ఈస్ వన్ ఆఫ్ ద ECU. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ లెట్స్ అజ్యూమ్ లైక్ దీస్ 3 ఆర్ కనెక్టెడ్ టు అవర్ CAN bus. ఓకే, one is your left and right turn indicator as a ECU, one is your BCM, one is your IPC. Okay, సో ఇక్కడ ఏమవుతుందంటే this is your left turn sensor. This is your BCM, body control module. This is your IPC called as cluster. ఓకే, సో మన రిక్వైర్మెంట్ అర్థమైంది. లెఫ్ట్ టర్న్ అనే యూజర్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు బాడీ కంట్రోల్ మోడల్కి వెళ్తుంది. ఎందుకంటే బాడీ కంట్రోల్ మోడల్ హూ ఇస్ కంట్రోలింగ్ ద ఫుల్ బాడీ ఆఫ్ ద వెహికల్. లెఫ్ట్ టర్న్ వేయాలన్నా అదే వేస్తుంది, రైట్ టర్న్ వేయాలన్నా అదే వేస్తుంది, హజార్డ్ అన్నా అదే, హార్న్ కొట్టాలన్నా అదే. ఓకే, డోర్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా ఎవ్రీథింగ్ దే విల్ చేసి బికాస్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద ఫుల్ బాడీ మోడల్. ఓకే, సో IPC ఈస్ జస్ట్ డిస్ప్లేయింగ్ ద లెఫ్ట్ టర్న్ ఇండికేటర్, రైట్ టర్న్ ఇండికేటర్, డన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందిరా అంటే లెఫ్ట్ టర్న్ సెన్సార్ నుంచి వన్ మెసేజ్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బస్. ఓకే, ఇక్కడ లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ అనేది TX గా వర్క్ అవుతుంది. ఓకే, సో ఏం మెసేజ్ వచ్చింది మనకి ఇక్కడ అంటే, సో లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ నుంచి మనం 1 AF మెసేజ్ అనేది పంపిస్తాం. సో ఇది ఏమవుతుంది, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ పీరియడ్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ పీరియాడిసిటీ. వీ డోంట్ వాంట్ దిస్ మెసేజ్ ID, వీ డోంట్ వాంట్ దిస్ మెసేజ్ విత్ ద పీరియాడిసిటీ. కంటిన్యూస్గా నేను పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, రిక్వైర్మెంట్ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ వెన్ యూజర్ రిక్వెస్ట్, యూజర్ మీన్స్ డ్రైవర్ రిక్వెస్ట్ చేసినప్పుడే ఈ మెసేజ్ అనేది అక్కడికి వెళ్ళు. కానీ డ్రైవర్ ఏమి మెసేజ్ పంపించడు కదా, డ్రైవర్ విల్ డూ ఓన్లీ ద హార్డ్వేర్ ఇన్పుట్స్. వెహికల్లో మనము ఏమన్నా హజార్డ్ ఆన్ చేయాలన్నా హార్డ్వేర్ ఇన్పుట్టే. ఓకే, డోర్ని ఓపెన్ చేయాలన్నా హార్డ్వేర్ ఇన్పుట్టే. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హార్డ్వేర్ ఇన్పుట్. సో నువ్వు లెఫ్ట్ టర్న్ వేయాలన్నా హార్డ్వేర్ ఇన్పుట్టే, స్టీరింగ్ తిప్పాలన్నా హార్డ్వేరే, బ్రేక్ వేయాలన్నా హార్డ్వేరే. ఓకే,
సో ఆ హార్డ్వేర్ ఇన్పుట్ని క్యాన్ ఇన్పుట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, లోపల ఆ హార్డ్వేర్ ఇన్పుట్ ఏమైందంటే క్యాన్ ఇన్పుట్గా కన్వర్ట్ అయ్యి ఈ 1AF మెసేజ్ అనేది బస్ మీదకి వెళ్తుంది, నీ క్యాన్ బస్ మీదకి వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ యువర్ క్యాన్వాస్. సో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో 1AF అనే మెసేజ్ ఆన్ రిక్వెస్ట్ మీద వచ్చింది. 1AF మెసేజ్ ఆన్ రిక్వెస్ట్ మీద వచ్చింది. వచ్చినాక ఏం చేసింది బాడీ కంట్రోల్ మాడ్యూల్కి అర్థమైంది. ఏమని అర్థమైంది, నాకు ఒక మెసేజ్ వచ్చింది 1AF మెసేజ్. ఆ 1AF మెసేజ్ ఎందుకు వచ్చింది అనేసి బాడీ కంట్రోల్ మాడ్యూల్లో కూడా వాళ్ళ సాఫ్ట్వేర్లో కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. డిఫరెంట్ యూసెస్ ఆఫ్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఏం చేస్తుంది అంటే, నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఆ రిక్వెస్ట్లో ఏం చెప్తుంది, లెఫ్టర్ని ఆన్ చెయ్యి అని చెప్తాను. సో బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ఆ లెఫ్టర్ని ఆన్ చేస్తుంది. ఆన్ చేసిన తర్వాత క్లస్టర్కి కూడా తెలియాలి కదా, లెఫ్టర్ అని అనేది. సో క్లస్టరు ఈ మెసేజ్ అయినా మానిటర్ చేయొచ్చు 1AF అనే మెసేజ్, లేదా అంటే బాడీ కంట్రోల్ మాడ్యూల్ నుంచి వన్స్ ఆన్ అయిందనేసి తర్వాతైనా బాడీ కంట్రోల్ మళ్ళీ మెసేజ్ పంపిస్తుంది కాబట్టి బాడీ కంట్రోల్ ద్వారా నుంచైనా తీసుకుంటుంది. దట్ ఈస్ ఫుల్లీ ఆన్ ద రిక్వైర్మెంట్. క్లస్టర్ అనేది మనం క్లస్టర్లో చూడాలంట లెఫ్ట్ అని ఇండికేటర్, మేబీ క్లస్టర్ విల్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఆర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ డైరెక్ట్గా లెఫ్ట్ అన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బాడీ కంట్రోల్ మాడ్యూల్ ద్వారా అది ఆన్ చేసింది కదా నేను కూడా ఆన్ అవుతా అనేసి ఆన్ చేసుకోవచ్చు. అది క్లస్టర్లో ఇట్ ఈస్ ఫుల్లీ ఆన్ ద రిక్వైర్మెంట్. కొందరు ఏం చేస్తారంటే సెన్సార్ మీద అంత ఇన్పుట్ తీసుకోకుండా ఉండాలనేసి ఏం చేస్తారంటే కొందరు బైపాస్ చేస్తారు రిక్వెస్ట్ని. బాడీ కంట్రోల్ మాడ్యూల్ నుంచి క్లస్టర్ తీసుకుంటుంది. రియల్గా ఏమవుతుంది, యూజర్ నుంచి క్లస్టర్కి పోవాలా, కానీ ఇక్కడ ఏమవుతుందంటే బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఆన్ చేసింది కాబట్టి బాడీ కంట్రోల్ మాడ్యూల్ ద్వారా క్లస్టర్ ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, క్లస్టర్ అనేది ఇండైరెక్ట్గా నీకు చూపిస్తుంది, కానీ ఇన్పుట్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఇండికేటర్ నుంచి తీసుకోకుండా అది బాడీ కంట్రోల్ మాడ్యూల్ నుంచి తీసుకుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, బాడీ కంట్రోల్ మాడ్యూల్ నుంచే తీసుకోవాలంటే కాదు, మేబీ దే కెన్ టేక్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఆల్సో. సో సమ్ గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో కావడం వల్ల వాళ్ళు దే కెన్ కమ్ విత్ ద బాడీ కంట్రోల్ మాడ్యూల్. లేదు నా క్లస్టర్ వచ్చేసి నా క్లస్టర్లో డిస్ప్లే కావాలంటే ఆ లెఫ్ట్ అండ్ ఇండికేటరు ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ ఇండికేటర్ ఇన్పుట్, లెఫ్ట్ అండ్ ఇండికేటర్ సెన్సార్ నుంచి నేను ఇన్పుట్ తీసుకుంటా, అంతే కదా, మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనేసి నేను లెఫ్ట్ అండ్ ఇండికేటర్ నుంచే నేను ఇన్పుట్ తీసుకుంటా అని లెఫ్ట్ అండ్ ఇండికేటర్ నుంచే నేను ఇన్పుట్ తీసుకుంటాను. సో దే కీప్ ఆన్ మానిటరింగ్ దిస్ మెసేజ్. వన్స్ దిస్ మెసేజ్ కమ్స్ ఇన్ టు ద బస్ వి జస్ట్ ఆన్ ద వెహికల్, వి జస్ట్ ఆన్ ద డిస్ప్లే. క్లస్టర్లో నేను లెఫ్ట్ అండ్ ఇండికేటర్ ఆన్ చేయాలి. క్లస్టర్ కూడా అనుకోండి, సపోజ్ ఇక్కడ నుంచి మనకి ఇన్పుట్ వెళ్తుందిరా అంటే, ఇక్కడ నుంచి మన ఇన్పుట్ వెళ్తుందంటే క్లస్టర్ ఏమనుకుంటుంది, ఈ మెసేజ్ వచ్చింది నేను క్లస్టర్లో డిస్ప్లే చేయాలి. క్లస్టర్ పని ఏంది, ఇట్ ఈస్ జస్ట్ డిస్ప్లేయింగ్, దట్స్ ఇట్, నథింగ్ ఇట్ విల్ డూ, ఓన్లీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెహికల్లో ఏమవుతుందో అదంతా డిస్ప్లే చేస్తా ఉంటుంది, అంతే క్లస్టర్ పని. కానీ ఇండైరెక్ట్ ఎవరు రియల్గా లెఫ్ట్ అండ్ ఆన్ చేసేది ఎవరు అంటే బాడీ కంట్రోల్ మాడ్యూలే లెఫ్ట్ అండ్ని ఆన్ చేస్తుంది వెహికల్లో. ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇంకా ఎవరో క్వశ్చన్ అడిగారు. ఇది ఇలా వర్క్ అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ టెల్టైల్స్ కానీ చైమ్స్ కానీ టెల్టైల్స్ కానీ ఇండికేటర్స్ కానీ సిమిలర్గా దాని ఫంక్షనాలిటీ బట్టి అది వర్క్ అవుతుంది. అది ఏ ఈసీ నుంచి రావాలో ఏందని. సో వీ నెవర్ సీన్ వెన్ యూ హ్యావ్ యువర్ వర్కింగ్ ఇన్ ద క్లస్టర్ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేస్తుంటే దెర్ ఇస్ నథింగ్ యూ హ్యావ్, నీకు బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఉండదు, లెఫ్ట్ అని సెన్సార్ ఉండదు నీ దగ్గర. ఓకే, ఈ రెండు సెన్సార్లు నీ దగ్గర ఉండవు, యూ హ్యావ్ ఓన్లీ ద క్లస్టర్. నీ క్లస్టర్ ఒకటి నీ చేతిలో ఉంది, యూ డోంట్ హ్యావ్ ఎనీ బాడీ కంట్రోల్ మాడ్యూల్, యూ డోంట్ హ్యావ్ లెఫ్ట్ అండ్. కానీ క్లస్టర్కి ఏందిరా అంటే క్లస్టర్ ఒకటే పని, నేను వాళ్ళు వర్క్ అవుతున్నారా వర్క్ కావట్లే అదన్నీ చూసుకోదు. అది క్లస్టర్కి ఒకటే, ఒక మెసేజ్ బస్ మీదకి వచ్చిందిరా అంటే ఇఫ్ ఎనీ మెసేజ్ కమ్స్ ఆన్ ద బస్, లెట్స్ సపోజ్ దిస్ 1AF మెసేజ్ ఇస్ కమ్స్ ఆన్ ద బస్ క్యాన్ బస్ మీదకి వచ్చిందంటే క్లస్టర్ పని ఏంది, నేను ఇండికేటర్ని ఆన్ చేయాలా.
నేను ఇండికేటర్ని ఆన్ చేయాలంతే. రైట్ టర్న్ అయితే రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్. సో నేను ఈ ఇండికేటర్ని ఆన్ చేయాలంతే, నా పని అదే. సో వీళ్ళు లేనప్పుడు ఎలా వర్క్ అవుతుంది? వీళ్ళు లేనప్పుడు నువ్వు టెస్టింగ్ చేయాలా? యు ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ద వెహికల్, యు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీసే. ఆఫీస్లో నీకు బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఉండదు, బికాస్ దిస్ BCM ఈస్ డూయింగ్ బై సమ్ అదర్ కంపెనీస్. దిస్ లెఫ్ట్ టర్న్ సెన్సార్స్ ఈస్ గివింగ్ బై సమ్ అదర్ కంపెనీస్, బట్ యూ హ్యావ్ ఓన్లీ ద క్లస్టర్ విత్ యూ. నీ దగ్గర క్లస్టర్ ఒక్కటే ఉంది. స్టిల్ యూ నీడ్ టు సే, నీ సైడ్ నుంచి, క్లస్టర్ సైడ్ నుంచి డిస్ప్లే వస్తుందా లేదనేసి మనం చెక్ చేయాలి. డిస్ప్లేలో మనకు ఆ లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ అనేది వస్తుందా లేదా, టెల్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుందా లేదనేసి మనం చెప్పాలా. దట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ యువర్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్, దట్ ఈస్ యువర్ జాబ్. సో ఎలా చెప్పాలా? వెహికల్లో చెప్పాను నేను, లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ ఆన్ అయింది, BCMకి వెళ్తుంది బాడీ కంట్రోల్ మాడ్యూల్కి. సో బాడీ కంట్రోల్ మాడ్యూల్ నుంచి అయినా IPS క్లస్టర్కి రావచ్చు మెసేజ్, IPS క్లస్టర్ నుంచి అయినా లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ అయినా రావచ్చు. కానీ ఈ మెసేజ్ ఒక్కటే మనకు తెలుసు, ఈ మెసేజ్ ఆన్ అయితే నేను క్లస్టర్లో డిస్ప్లే చేయాలి, అది నా పని. నువ్వు బెంచ్లో చేసేటప్పుడు యూ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ ఓన్లీ ద క్లస్టర్ పార్ట్. నీ దగ్గర క్లస్టర్ పార్ట్ ఒకటే ఉంది. సో నీకు ఏం చెప్తున్నాడు రిక్వైర్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే వాడు నీకు, దే ఆర్ సేయింగ్ టు యూ you have one F message. Let's suppose the message name is called left right turn message పేరు ఏమంటారు, left right turn message 0x1AF, let's suppose. Okay, you have two signals in this. One is left signal, left, one other is right. Okay, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఫస్ట్ DVCలో డిఫైన్ చేసుకుందాము. ఓకేనా? వి జస్ట్ దీన్ని మనం జస్ట్ DVCలో డిజైన్ చేసుకుందాం. ఆ మెసేజ్ కావాలి మనకు, మన దగ్గర ఇవన్నీ లేవు, అట్లీస్ట్ ఆ మెసేజ్ కావాలి కదా. సో మనం ఏం చేస్తున్నాం, అరే ఫైల్ సో నేను జస్ట్ ఒక క్రియేట్ డేటాబేస్ క్రియేట్ కొడితే ECUs నెట్వర్క్ కోడ్స్ మనం ఇవన్నీ ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. సో మనం ఒక మెసేజ్ ఐడిని క్రియేట్ చేస్తాం, దట్ మెసేజ్ ఐడి కాల్డ్ యాజ్ లెఫ్ట్ రైట్ టర్న్ విల్ సే. ఓకే, దట్ మెసేజ్ ఐడికి ఏమి ఇస్తున్నాం అంటే 1AF. లెట్స్ సపోజ్ దిస్ ఇస్ ఎ స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం స్టాండర్డ్ ఫార్మాట్ ఎక్స్టెండెడ్ అనేది. ఐఎమ్ జస్ట్ క్లిక్కింగ్ ఓకే. సో ఒక మెసేజ్ని క్రియేట్ చేసిన విత్ 1AF. ఓకే, సో 1AF అనేది దిస్ ఈస్ ఎవ్రీథింగ్ ఏ రిక్వైర్మెంట్, ప్రతిదీ రిక్వైర్మెంటే. యాజ్ పర్ థింగ్ వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ద డేటాబేస్. సో నేమ్ ఏం చేస్తున్నా, ఇది లెఫ్ట్ సిగ్నల్ అంటనా, లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చా. లెట్ సపోజ్ లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చాను. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఏంటి? ఆన్ కావాలా, ఆఫ్ కావాలా, బ్లింక్ కావాలా, రైట్? బ్లింకింగ్ అనేది కూడా ఒక ఆప్షన్. బ్లింకింగ్ ఎందుకురా అంటే అది బ్లింకింగ్ ఎందుకు అని చెప్పాలంటే, ఇప్పుడు ఆన్ చేసి పెట్టాను డ్రైవర్కి అర్థం కాదు, కొద్దిగా సౌండ్ వస్తా టిక్ 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 అంటే వన్స్ అక్కడ వచ్చేసరికి మామూలుగా ఆన్ అయ్యి మళ్ళీ నార్మల్గా
ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నీకు ఎన్ని పాసిబిలిటీస్ ఆన్ అవుతుంది, నీ ఇండికేటర్ ఆఫ్ అవుతుంది, బ్లింక్ అవుతుంది. సో మై పాసిబిలిటీస్ ఇస్ ఆర్ 3. సో ఐఎమ్ గివింగ్ ద లెంత్ బిట్ ఇస్ 2. వై ఐ టోల్ యూ? See, when I give the length bit is 2, what is the maximum I can write? 3 రాయగలుగుతాను నేను. ఓకేనా? తెలుసా నేను 1 byte లో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ వీ క్యాన్ రైట్? ఒక byte లో మనం మాక్సిమం వాల్యూ ఎంత రాయగలుగుతాం? చెప్పాలి. 8 bits. 1 byte లో 8 bits ఉంటాయి. వాట్ ఈస్ యువర్ మాక్సిమం వాల్యూ? Eight bits. 1 byte equal to 8 bits. I'm not saying nothing. 1 byte equal to 8 bits. What is your maximum value you can write in 8 bits? 255. Because you have 1 byte equal to 8 bits, so this is your maximum value as 255. But you have only 2 bits. ఇక్కడ నేను ఏం చేసా, 2 bits డిజైన్ చేసా. వాట్ ఈస్ యువర్ మాక్సిమం వాల్యూ? నీ దగ్గర 2 bits ఉంటే ఎంత రాయగలుగుతాం? ఇప్పుడు 8 అంటే 255 అని రాసావు, 250 వచ్చింది. 2 అంటే ఎంత? 3. యూ హ్యావ్ 0 అండ్ 1. 2 power 0 1, నెక్స్ట్ బిట్ 2. 2 + 1 3. సో ఇప్పుడు 3 రాయాలంటే యూ కెన్ ఏబుల్ టు రైట్ 7. రైట్? అలానే నేను 2 ఎందుకు 2నే రాశాను ఇక్కడ? నా రిక్వైర్మెంట్ ఏం చెప్తుంది? ఆన్ అన్న కావాలా, ఆఫ్ అన్న కావాలా, బ్లింక్ అన్న కావాలా? 3. ఓకే. సో నాకు 2 bits చాలు. 8 bits యూజ్ చేయాల్సిన అవసరమే లేదు నాకు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నా, నేను ఈ సిగ్నల్ ఇచ్చాను, యాడింగ్ లెఫ్ట్ టర్న్ టు దిస్ మెసేజ్కి నేను ట్యాగ్ చేశాను. ఓకే. సో 1 మెసేజ్ ఇస్ క్రియేటెడ్, దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ సిగ్నల్. సో వన్ మోర్ నేను చేస్తున్నా, దట్ ఈస్ రైట్ టర్న్ అని ఇస్తే బాగుంటుంది. రైట్ టర్న్ సిగ్నల్. సో దీనికి కూడా సేమ్ ఆప్షన్ 2 గివింగ్ విత్ అన్సైన్. ఓకే. అప్లై. లెఫ్ట్ టర్న్ సిగ్నల్, రైట్ టర్న్ సిగ్నల్. ఓకే. లెఫ్ట్ టర్న్ సిగ్నల్, రైట్ టర్న్ సిగ్నల్ ఐ జస్ట్ క్రియేటెడ్ హియర్. ఈ మెసేజ్లో లెఫ్ట్ టర్న్ సిగ్నల్, రైట్ టర్న్ సిగ్నల్ ఉందని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మళ్ళీ ఈ లెఫ్ట్ టర్న్ సిగ్నల్, రైట్ టర్న్ సిగ్నల్. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ మెసేజ్ ఐడి. ఇన్ క్యాన్ ఫ్రేమ్ అట్ ఏ టైమ్ హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటా వీ కెన్ ఏబుల్ టు సెండ్? 8. సో 8. ఇక్కడ మీరు చూస్తే ఈ మెసేజ్కి ఇఫ్ యూ సీ వీ హ్యావ్ ఎ లేఅవుట్ హియర్. This is your first byte, second byte, third byte, fourth byte, fifth byte, sixth byte, seventh byte, eighth byte. అంతే. నువ్వు ఎక్కడ చూసా కానీ క్యాన్లో 8 bytes మించి ఎక్కువ పంపించలేం. ఎక్కువ 8 bytes కంటే రిక్వెస్ట్ చేయాలంటే వీ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ద ఫ్లో కంట్రోల్ ఫ్రేమ్. కానీ మనం 8 bytes ఉంటాయి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం ఇలా డిజైన్ చేసుకున్నాం. ఫస్ట్ బైట్లో ద ఫస్ట్ 2 bits వీఆర్ సేయింగ్ దిస్ ఈస్ ఎ లెఫ్ట్ టర్న్ సిగ్నల్. ఓకే. నెక్స్ట్ 2 bits వీఆర్ సేయింగ్, నెక్స్ట్ సెకండ్ బైట్లో ఫస్ట్ 2 bits వీఆర్ సేయింగ్ ద రైట్ టర్న్ సిగ్నల్. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ బైట్లో 0th bit అండ్ ఫస్ట్ బిట్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అందుకని కన్వర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బైట్లో 0 అండ్ ఫస్ట్ బిట్ ఐఎమ్ యూజింగ్ ఫర్ లెఫ్ట్ టర్న్ సిగ్నల్. సెకండ్ బైట్లో నెక్స్ట్ సెకండ్ బైట్ అంటే అన్ని మనకి ఇలా వస్తాయి. 8 bytes ఉన్నాయి కాబట్టి వాట్ ఆర్ ద 8 bytes అంటే ఎన్ని బిట్స్? 1 byte ఈక్వల్ టు 8 bits. 8 bytes ఈక్వల్ టు
64. సో అందుకని ఇక్కడ మీరు చూస్తే 63 వరకు ఉంటాయి. ఎందుకు 63 అంటే యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, యు ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, యు ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అయ్యే కాబట్టి 63. సో ఫస్ట్ బైట్లో ఎన్ని బిట్స్? 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మళ్ళీ 16 17 18 19 20 ఇలా. ఓకే, అలా ఉంటుంది. సో నేను సేమ్ మెసేజ్లోనే లెట్ సపోజ్ ఐఎమ్ creating the vehicle speed. Okay, I am giving the, let's suppose 16 అంటే 2 bytes of data I am giving to vehicle speed. Okay, so we don't want that one, but we just understanding అంతే. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఈ సిగ్నల్ని దీనికి వేసాము, ఓకే చేసాము. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. సో ఏం చేసినాము, ఫస్ట్ బైట్లో ఫస్ట్ 2 బీట్స్ లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్కి అలొకేట్ చేసాం. నెక్స్ట్ బైట్లో ఫస్ట్ 2 బీట్స్ రైట్ హ్యాండ్ సిగ్నల్కి అలొకేట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ యూజింగ్ ఫర్ వెహికల్ స్పీడ్. సో ఈ బిట్స్ మనమేం అలొకేట్ చేయము. ఓకే, ఎక్కడ ఏంది ఉండాలనేసి ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్లో చెప్తుంటాడు. ఈ మెసేజ్లో పలానా బిట్టు నుంచి పలానా బిట్టుకి ఈ సిగ్నల్ యూజ్ చేసుకో, పలానా బిట్టు నుంచి పలానా బిట్టుకి ఈ సిగ్నల్ యూజ్ చేసుకో. సో ఆ మూమెంట్ చేసుకొని మనము డీబీసీని అనేది క్రియేట్ చేసుకోవాలా. సో ఇప్పుడు మీరు 2 years 3 years వెళ్ళిన వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరు నేను డీబీసీ క్రియేట్ చేయమని చెప్పరు. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏం చెప్తున్నాము ఏందనేసి. సో నువ్వు వెహికల్ స్పీడ్ లెట్ సపోజ్ లాగ్ వచ్చింటుంది, లాగ్ వచ్చిన తర్వాత వెహికల్ స్పీడ్ ఎంత పోయిందిరా నా బండిలో అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వెహికల్ స్పీడ్ ఎంత చూపించింది, ఎక్కడ చూపించింది అనేది యూ నీడ్ టు అండర్స్టాండ్. నీకు ఆ రిక్వైర్మెంట్లో చూపిస్తుంది. నేను 1AF అనే మెసేజ్ ఐడిలో థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ వెహికల్ స్పీడ్కి యూజ్ చేసుకున్నాను. సో ఐ వాంట్ టు సీ ద వెహికల్ స్పీడ్ రియల్లీ ఇన్ మై వెహికల్ లాగ్. ఐ నీడ్ టు అనాలిసిస్ దిస్ థర్డ్ బిట్ అండ్ ఫోర్త్ బిట్. ఈ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ మనం అనాలిసిస్ చేయాలా. ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ అంటే ఈ థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ నేను అనాలిసిస్ చేయాలా. ఓకే, వెహికల్ స్పీడ్ ఈ రేట్ ఉంది ఈ ఫ్రేమ్లో. సో ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, ఇది ఎవ్రీ 50 milliseconds ట్రాన్స్మిట్ అవుతుంది. ఫస్ట్ ఫ్రేమ్లో నా వెహికల్ స్పీడ్ 0137 అంటే దాన్ని మళ్ళీ కొద్దిగా డికోడింగ్ ఉంటుంది, అది మళ్ళీ అంత అవసరం లేదు మనకు. సో తర్వాత ఏం వాల్యూ మారిందా, జస్ట్ ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్ అలా. సో ఇప్పుడు నా పని అది కాదు ఇప్పుడు చూపించడానికి. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ హియర్ టు అండర్స్టాండ్. సో లెఫ్ట్ హ్యాండ్కి ఏం చెప్పాం, ఆన్ ఆఫ్, ఓకే, బ్లింకింగ్. సో ఫర్ అగైన్ ఇంకా ఈజీ అవ్వాలనేసి ఏం చేస్తారంటే, సో వీ హ్యావ్ వాల్యూ టేబుల్స్. లెఫ్ట్కి ఐఎమ్ గివింగ్ ద వాల్యూ టేబుల్. ఓకే, 0 and 2. ఓకే, సో 0 ఏమంటున్నానంటే ఆఫ్ అంటున్నా, 1 ఏమంటున్నానంటే ఆన్ అంటున్నా, 2 ఏమంటున్నా అంటే బ్లింక్ అంటున్నా, 2 ఏమంటున్నా బ్లింక్ అంటున్నా. మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేసుకుందాం కాల్డ్ యాస్ రైట్. ఆఫ్, ఆన్, బ్లింక్ అంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయనేసి నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ప్రతి ఒక్క సిగ్నల్ లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్కి వాల్యూ టేబుల్ అని ఉంది చూసారా. వాల్యూ టేబుల్కి లెఫ్ట్ వాల్యూ టేబుల్ని అప్లై చేశాను. అంటే అది చేయడం వల్ల ఏమవుతుందో నేను చెప్తాను. రైట్ వాల్యూ టేబుల్ని అప్లై చేశాను. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్ అనే సిగ్నల్కి నేను వాల్యూ డిస్క్రిప్షన్స్ ఇచ్చుకున్నా. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్, 2 అంటే బ్లింక్. ఇప్పుడు బ్లింక్ అంటే బ్లింకింగ్ అవుతుందిరా అంటే నువ్వు ఓకే ఓకే బ్లింకింగ్ అంటే యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వెహికల్. ఓకే, రాదర్ దాన్ సేయింగ్ 2 యూ క్యాన్ సే బ్లింకింగ్. బ్లింకింగ్ చెప్పడానికి నీకు సింపుల్గా ఉంటుంది. రాదర్ దాన్ 2 చెప్పినామంటే ఎవరికి అర్థం కాదు. సార్ అది 2 వస్తాను సార్ వాల్యూ అన్నావు అనుకో నీ లీడ్కి, వానికి ఏం అర్థం కాదు. సార్ అది బ్లింక్ అవుతుంది సార్ అంటే వానికి అర్థమవుతుంది. అంటే వానికి అర్థమయ్యేదానికి కాదు నేను చెప్పేది, టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్, టు మేక్ ఈజీ ఎవ్రీథింగ్.
సో అందుకనేసి ఇలా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంది నేను చెప్పింది మన అది కాదు పాయింట్ ఫస్ట్ మంది. సో ఇప్పుడు ఏం చెప్పింది నేను ఇక్కడ ఏం చెప్పాను మీకు, యూ డోంట్ హ్యావ్ ఎనీ బాడీ కంట్రోల్ మాడ్యూల్, యూ డోంట్ హ్యావ్ ఎనీ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఇండికేటర్ విత్ యూ, ఓకే, బట్ యూ హ్యావ్ ఏ క్లస్టర్ ప్రాజెక్ట్లో క్లస్టర్లో పనిచేస్తాం, బట్ యూ నీడ్ టు చెక్ వెదర్ ఇన్ క్లస్టర్ దట్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఇండికేటర్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. లెఫ్ట్ అండ్ రైట్ అండ్ ఇండికేటర్ వర్క్ అవుతుందా లేదనేసి చెక్ చేయాలి నువ్వు, ఓకే. సో చెక్ చేయాలంటే ఏంది, మనం ఆల్రెడీ మన బెంచ్ సెటప్ చూసాము ఎలా ఉంటుంది ఏందనేసి, ఎవ్రీథింగ్ వీ ఆల్రెడీ షోన్. సో నువ్వు క్లస్టర్ని కనెక్ట్ చేసావు, వెక్టర్ హార్డ్వేర్ని కనెక్ట్ చేసావు, ఎవ్రీథింగ్ కనెక్ట్ చేసావు. సో కనెక్ట్ చేసిన తర్వాత యూ వాంట్ టు సిమ్యులేట్, దట్ ఈస్ దిస్ Canoi will do. You want to simulate, it means you want to send this message 1AF అనే మెసేజ్ నువ్వు సెండ్ చేయాలి నీ క్లస్టర్కి. ఎందుకంటే దట్ ఈస్ ద వర్చువల్ సిమ్యులేషన్ వి కాల్డ్, వితౌట్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ బాడీ కంట్రోల్ మాడ్యూల్, విత్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ బాడీ కంట్రోల్ మాడ్యూల్, విత్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ సెన్సర్స్, వీఆర్ సిమ్యులేటింగ్ ఇన్ క్లస్టర్. క్లస్టర్లో లెఫ్ట్ అండ్ రైట్ అని వచ్చేదానికి వీఆర్ సిమ్యులేటింగ్ త్రూ యువర్ వెక్టార్. సో ఈ వెక్టార్లో నువ్వు సిమ్యులేట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ అంటే, సిమ్యులేషన్ ట్యాబ్ అనేది ఉంటుంది. సిమ్యులేషన్ ట్యాబ్లో సిమ్యులేషన్ సెటప్ అనేది ఉంటుంది. సిమ్యులేషన్ సెటప్లో లెట్ సపోజ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ రిమూవింగ్, ఓకే, టు అండర్స్టాండ్ యూ పీపుల్, దట్స్ ఇట్. సో ఐఎమ్ జస్ట్ గ్రేడ్ అవుట్, అది మళ్ళీ నాకు అవసరం అందుకని. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ రిమూవింగ్, ఓకే. సో యూ వాంట్ టు సిమ్యులేట్, నువ్వు సిమ్యులేట్ చేయాలి. ఎందుకంటే నీ దగ్గర ఈ మెసేజ్ ఉంది నీ దగ్గర 1AF అనే మెసేజ్. సో ఫస్ట్ ఏం చేయాలా, నీ డేటాబేస్ని లోడ్ చేయాలా, ఓకే. సి దిస్ ఈజ్ వెక్టార్ డేటాబేస్, ఓకే, ఇది వెక్టార్ డేటాబేస్. నీ క్యాంటూల్ డిజైన్ చేసింది కూడా వెక్టారే, నీ క్యాంటూల్ని చేసింది కూడా వెక్టార్ అనే కంపెనీ ఓడే. నీ డేటాబేస్ని డిజైన్ ఈ టూలు, ఈ CanDB++ టూలు, ఈ నీ Canoi టూలు, ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై యువర్ వెక్టార్, ఓకే. ద వెక్టార్ ఇన్పుటే తీసుకునేది. ఈవెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ యువర్ Canoi టూల్ ఆల్సో, యువర్ CanDB++ ఎడిటర్ tool designed by vector, the same input you can use for the other third party tools also. థర్డ్ పార్టీ టూల్స్ అవసరమైనా కానీ నీ CanDB++ టూలే వాళ్ళు వాడతారు. ఇక్కడ మనం ఈ టూల్, ఈ Canoi టూల్ డిజైన్ చేసింది ఒకటే, వాడి పేరు వెక్టర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వీ నీడ్ టు సెండ్ దిస్ మెసేజ్ 1AF అనే మెసేజ్ నువ్వు సెండ్ చేయాలి ఫస్ట్. సో 1AF, సో 3 విధాలు ఉన్నాయి సెండ్ చేసే విధాలు, ఓకే. హౌ వీ క్యాన్ సిమ్యులేట్, simulate the message, how we can simulate the things. How we can simulate చేయాలంటే through Canoi ద్వారా we have 3 options, okay. 3 options ఉన్నాయి. One is IG block, 2 is Capel scripting, 3 is panels, ఓకే. నువ్వు ఆ మెసేజ్ని పంపించాలంటే విత్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ BCM, విత్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సెన్సర్, బట్ యూ నీడ్ టు సీ వెదర్ లెఫ్ట్ హ్యాండ్ ఈస్ కమింగ్ ఆర్ నాట్. మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి IG బ్లాక్, ఒకటి Capel స్క్రిప్టింగ్, ఒకటి ప్యానల్స్. సో నేను ఈరోజు క్లాస్లో IG బ్లాక్ గురించి చెప్తా. నెక్స్ట్ Capel స్క్రిప్టింగ్, ప్యానల్స్ నేను రేపు ఆఫీస్కి వెళ్తాను, నేను హార్డ్వేర్ తీసుకొని వచ్చి మీకు అట్లీస్ట్ అండర్స్టాండ్ అయ్యేదానికి మీకు మెసేజ్లు చూపించేస్తాను, హార్డ్వేర్ కనెక్ట్ చేస్తాను, ఓకే. సో ఇది కూడా నేను హార్డ్వేర్ కనెక్ట్ చేసి చూపించాలి, అట్లీస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ IG బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది అనేసి, ఓకే. సో ఏం చేసాం మనము, మెసేజ్ ఐడిని ఇక్కడ డిజైన్ చేసుకున్నాం, డేటాబేస్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, యూ నీడ్ టు యాడ్ యువర్ IG block called as interactive generator block. రాసుకోండి అందరు, IG block is called as interactive generator. సో ఆ ఇంటరాక్టివ్ జనరేటర్ బ్లాక్ అనేది ఎక్కడ ఉంటుందిరా అంటే, దిస్ ఈస్ యువర్ సిమ్యులేషన్ ట్యాబ్. ఇన్ సిమ్యులేషన్ ట్యాబ్ యూ హ్యావ్ ఏ సిమ్యులేషన్ సెటప్,
ఇన్ సిమ్యులేషన్ సెటప్లో ఫస్ట్ నువ్వు ఇంటరాక్టివ్ రైట్ క్లిక్ చేసి ఇంటరాక్టివ్ జనరేటర్, ఓకే, ఇంటరాక్టివ్ జనరేటర్ని మనం ఆన్ చేయాలి. జస్ట్ యూనిట్ సెలెక్ట్ దిస్. సో మనం ఈ డేటాబేస్ని ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా. సో ఈ డేటాబేస్ని కూడా మనం ఏం చేయాలా, లోడ్ చేయాలా. యాడ్ ఉంది కదా అసలు డెస్క్టాప్ మీద ఉన్నా. ఓకే, సో ఇక్కడ డేటాబేసెస్ ఉన్నాయి, ఇన్రోల్ మనం చేసింది. రైట్ క్లిక్, యాడ్ యువర్ డేటాబేస్. సో ఇందాక మనం క్రియేట్ చేసిన డేటాబేస్. ఓకే, సో జేకే అనేది యాడ్ చేసాం. ఓకే, సో అదే యాడ్ చేసాము లేదా అనేసి మీరు జస్ట్ యూ కెన్ డబుల్ క్లిక్ చేస్తే నేను ఇందాక క్రియేట్ చేసిన డేటాబేసే ఉంటుంది. నేను ఇందాక క్రియేట్ చేసిన డేటాబేస్ యాడ్ చేసాం, డేటాబేస్ యాడ్ చేసాం. ఓకే, ఇక్కడ క్యాన్ ఐజీ బ్లాక్ వేర్ యూ క్యాన్ సిమ్యులేట్. సో క్యాన్ ఐజీ బ్లాక్ని డబుల్ క్లిక్ చేస్తే అరే సో మనము ఎప్పుడైనా ఆన్లైన్లోనే ఉండాలి. ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అంటే మనము ఆన్లైన్ అంటే నెట్వర్క్ ఆన్లైన్ అని కాదు, ఎవ్రీథింగ్ వి కనెక్టెడ్. నీ హార్డ్వేర్ నీ అవన్నీ కనెక్ట్ అయినా కాబట్టి ఆన్లైన్ అనమాట. ఆఫ్లైన్ అంటే లాగ్స్ని యూజ్ చేసాను. సిమ్యులేషన్ సెటప్. సో ఇప్పుడు వేర్ ఐఎమ్ ఓపెనింగ్ దిస్ థింగ్ బికాస్ అది ఆఫ్లైన్లో ఉన్నాను కాబట్టి ఆన్ కాలేదు. సో ఓపెన్ చేస్తా. ఇక్కడ ఏం చేయాలా, 1F అనే మెసేజ్ నువ్వు ట్రాన్స్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు. యాడ్ ఫ్రేమ్ ఫ్రమ్ డేటాబేస్ అంటే మనం యాడ్ చేసిన బేస్ నుంచి ఇక్కడ నువ్వు పంపిస్తావా, నీ డేటాబేస్ క్రియేట్ చేసావు కదా దాని నుంచి ఫ్రేమ్ యాడ్ చేస్తావా, లేదంటే యాడ్ క్యాన్ ఎఫ్డి వదిలే, క్యాన్ ఎఫ్డి గురించి మనం మాట్లాడుకోవాలి. యాడ్ క్యాన్ ఫ్రేమ్ అంటే మాన్యువల్గా కూడా నువ్వు ఫ్రేమ్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో మనము ఆల్రెడీ డేటాబేస్ని క్రియేట్ చేసాం, డీబీసీని క్రియేట్ చేసాం. సో జస్ట్ యూ యాడ్ ద ఫ్రేమ్. యాడ్ ఫ్రేమ్లో ఫ్రేమ్స్ మనం ఒకటే మెసేజ్ క్రియేట్ చేసాం కాబట్టి ఒకటే ఉంది ఇక్కడ, కరెక్టా? సో దిస్ ఈజ్ యువర్ లెఫ్ట్ టర్న్. ఒకటే మెసేజ్ క్రియేట్ చేసాం, దాన్ని నువ్వు యాడ్ చేయాలి. ఓకే, యూ యాడెడ్ హియర్. సో నువ్వు యాడ్ చేస్తానే ఏమొచ్చినాయి, నువ్వు సిగ్నల్స్ క్రియేట్ చేసావు కదా, ఆ సిగ్నల్స్ అన్నీ నీకు ఇక్కడ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఈ మెసేజ్ అనేది నువ్వు నీ ఇష్టం, అది యు ఆర్ సిమ్యులేటింగ్ రైట్. ఓకే, పీరియాడిసిటీని సేమ్ పెట్టుకో, ఎందుకంటే రిక్వైర్మెంట్ అలానే ఉంటుంది కాబట్టి పీరియాడిసిటీని కూడా అలానే పెట్టుకోవాలి. సో మనం పీరియాడిసిటీ లెట్ సపోజ్ ఐఎమ్ గివింగ్ విత్ 100 milliseconds, దట్ ఈస్ యువర్స్. ఆన్ కీ అయినా చేయొచ్చు. ఆన్ కీ అంటే మనం నెక్స్ట్ క్యాపల్ స్క్రిప్టింగ్లో మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో టైం బీయింగ్ పీరియాడిసిటీ 100 milliseconds. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనము చూడండి, ఫిజికల్ వాల్యూ ఎందుకు ఇచ్చుకుంటున్నా, ప్రజెంట్ 0నే వెళ్తుంది అంటే నువ్వు ఇక్కడ ఆన్ చేయొచ్చు, ఇక్కడ ఆఫ్ ఆన్ ఉంటుంది, ఆన్ చేయొచ్చు. ఇక్కడ నేనేం కనెక్ట్ చేయలేదు కాబట్టి యూ డిడ్ంట్ గెట్ ఎనీథింగ్. నీకు ఎర్రర్లు తప్ప ఏం రావు, ఎర్రర్లు కూడా కాదు, ఏం రాదు. సో ఈవెన్ ఇఫ్ యూ ఆన్ హియర్ నథింగ్ విల్, బికాస్ ఐ డోంట్ కనెక్ట్ ఎనీథింగ్. నేనేం కనెక్ట్ చేయలేదు కాబట్టి, నా హార్డ్వేర్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చూడం. ఓకే, అంటే మనం ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మెసేజ్ విత్ ఆప్షన్స్ ఆఫ్ బీసీఎం లెఫ్ట్ టర్న్ ఇండికేటర్ సెన్సార్ లేదు, కానీ నేను ఆ మెసేజ్ని పంపిస్తున్నా ఐపీసీకి ఆ మెసేజ్ వస్తే చాలు నేను డిస్ప్లేలో ఆన్ చేసి పెడతా అంతే. ఇక్కడ ఏం చేశాను, మనము
ఒక మెసేజ్ నేను క్రియేట్ చేసిన మెసేజ్ తీసుకొని పీరియాడిసిటీ 100 మిల్లీ సెకండ్స్ ఇచ్చి వేర్ ఐఎమ్ గివింగ్ ద ఫిజికల్ వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి ఆన్ చేస్తే ఇక్కడ ఆన్ చేసినా ఉంటే నీకు లెఫ్ట్ టర్న్ అనేది డిస్ప్లేలో ఆన్ అయిపోతుంది క్లస్టర్లో. లేదు నాకు బ్లింక్ చేయాలనుకుంటే బ్లింక్ అవుతుంది. సో రైట్ టర్న్ కూడా నేను ఆన్ చేయాలనుకున్నా రైట్ టర్న్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేయాలనుకున్నా బ్లింక్ అవుతుంది. సో దిస్ వాజ్ ద యూజ్ ఆఫ్ యువర్ డేటాబేస్ ఎగ్జాక్ట్లీ. సో మనకు ఒక సింపుల్ విజువలైజేషన్గా ఉంటుంది అనేసి మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఇది మీకు రేపు చూపిస్తాం మెసేజ్ అనేది పోతుందా లేదా అనేసి. ఓకే, నేను హార్డ్వేర్ తీసుకుని వస్తాను రేపు చూపిస్తాను మీకు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? Is anyone have doubt? ఇప్పుడు పక్కన సిగ్నల్ దగ్గర రా డేటా ఉంది కదా, అదేంటది? రా డేటా ఎక్కడ? అక్కడ మీరు ఇప్పుడు సిగ్నల్ ఆన్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, లెఫ్ట్ రైట్. ఫిజికల్ స్టెప్ ఇది, ఫిజికల్ వాల్యూ. ఇక్కడ లెఫ్ట్లో ఇదా? ఇక్కడ రా డేటా ఉంది. రా డేటానా? రా డేటా. సో హౌ మెనీ బైట్స్ ఆఫ్ డేటా యూ కెన్ ఏబుల్ టు సెండ్? 8 bytes. రైట్, 8 bytes. కరెక్ట్. ఇప్పుడు నీకు రిక్వైర్మెంట్ తెలుసు. ఓకే, లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ ఎలా అను ఇప్పుడు నేను డిబిసిలో చూపించాను నీకు. సో వాటి రిక్వైర్మెంట్ ఏం చెప్తానంటే ఆ ఫస్ట్ బైట్లో అదే పెట్టాలా, రైట్? సో ఫస్ట్ బైట్లో నీకు లెఫ్ట్ టర్న్ ఉంటుంది, సెకండ్ బైట్లో రైట్ టర్న్ ఉంటుంది, థర్డ్ ఫోర్త్ బైట్ వెహికల్ స్పీడ్ ఉంటుంది. ఓకే, యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ యువర్ ఓకే వెక్టర్ క్యాన్ డిబి ప్లస్ ప్లస్ యూజ్ చేయాలని డిబిసినే లేదు నీ దగ్గర. యూ డోంట్ నో హౌ టు క్రియేట్ ద డిబిసి లెట్ సపోజ్. ఓకే, నీకు సిగ్నల్సే లేవు. నువ్వు ఇట్లా డేటా పంపించాలంటే ఓకే, లెట్ సపోజ్ నేను వెహికల్ స్పీడ్ నువ్వు 50 ఇవ్వాలనుకో. నేను ఈ వెహికల్ స్పీడ్ నేను ఏం చేశానంటే ఫిజికల్ వాల్యూ 50 ఇచ్చా. ఓకే, నేను 50 ఇస్తే నా డిస్ప్లేలో ఆన్ అయింది, అంటే 50 నా స్పీడోమీటర్ చూపించింది క్లస్టర్లో. ఓకే, కానీ నీకు ఈ డీబీసీ నీ దగ్గర లేకపోతే యూ హ్యావ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, యూ నీడ్ టు గివ్ ద డేటా ఇన్ రా డేటా ఇవ్వాలి. సో నువ్వు ఈ రా డేటా ఇస్తే నేను ఇంతగా వర్క్ చేస్తున్నా, నాకు కూడా ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్. రా డేటా ఇవ్వాలంటే చాలా కష్టం, బికాస్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ మీకు 2 సిగ్నల్స్ తీసుకొని నేను చెప్తున్నా. సమ్టైమ్స్ యూ హ్యావ్ లైక్ 10 to 15 సిగ్నల్స్ ఉంటాయి ఒక మెసేజ్ ఐడిలో. ఓకే, లెట్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ మెసేజ్ ఐడినే ఈ లేఅవుట్లో నేను మార్చేస్తాను. లేఅవుట్ రైట్ హ్యాండ్ సిగ్నల్ని ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు పెట్టుకునేప్పుడు నేను డేటా మారుస్తాను. సేవ్ అయినా నేను డేటా మార్చాను, రన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను, దీన్ని ఆన్ చేసా, దీన్ని బ్లింక్ చేసా. దట్స్ ఇట్, సింపుల్ అయిపోయింది. లెఫ్ట్ టర్న్ ఆన్ చేసా, రైట్ టర్న్ బ్లింక్ చేసా. సో నువ్వు రా డేటా చూడు, మళ్ళీ లోడ్ చేయాలనుకుంటా ఇది, అంటే ఎందుకంటే ఫస్ట్ బైట్లో నేను యూజ్ చేసుకుంటున్నా. నాకు తెలిసి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయాలనుకుంటా. సో ఇక్కడ మన రా డేటా అనేది అంతా 0 ఉంది. సో ఐఎమ్ గివింగ్ నౌ లెఫ్ట్ టర్న్ టు ఆన్,
రైట్ టర్న్ టు బ్లింక్. ఓకే, సో ఇప్పుడు చూడు నేను సింపుల్గా ఇచ్చాను ఆను బ్లింక్ అని. అదే నువ్వు రా డేటాలు ఇవ్వాలంటే ఎంత కష్టం. 9 అనే వాల్యూ ఇవ్వాలి నువ్వు. 9 అర్థమైంది ఎందుకు వచ్చింది ఇక్కడ. నేను 2 మెసేజ్లు ఐ మీన్ ఈ మెసేజ్లోనే ప్లీజ్ సి నా లేఅవుట్లో చూస్తే ఫస్ట్ 2 బిట్స్ లెఫ్ట్ అని చెప్తున్నా, నెక్స్ట్ 2 బిట్స్ రైట్ అని చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ మీరు 9 చూస్తున్నావు, ఇక్కడ నీకు 9 అనే వాల్యూ వచ్చింది. అంటే 9 అంటే వాల్యూ బైనరీలో ఏంటి? 9 అనే వాల్యూ బైనరీలో లెట్ సపోజ్ 1001. దిస్ ఈస్ యువర్ 9 నా? 9 అనే వాల్యూ ఇది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ 2 బీట్స్ ఐఎమ్ యూజింగ్ ఫర్ యువర్ లెఫ్ట్ టర్న్, నెక్స్ట్ 2 బీట్స్ ఐఎమ్ యూజింగ్ ఫర్ యువర్ రైట్ టర్న్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశా, సిగ్నల్స్లో లెఫ్ట్ టర్న్ ఏం చేశా, ఆన్ చేశా. ఓకేనా, ఆన్ అంటే ఏంది వాల్యూ 1 అని ఇచ్చుకున్నా నా డీబీసీలో, కరెక్టా? ఆన్ అంటే నేను 1 ఇచ్చుకున్నా. బ్లింక్ అంటే ఏమి ఇచ్చుకున్నా, నేను 2 ఇచ్చుకున్నా. సో ఇక్కడ ఏమైంది నీకు, ఇక లెఫ్ట్ టర్న్కి ఆన్ ఇచ్చుకున్నాను, డన్. సో మళ్ళీ రైట్ టర్న్కి ఈ 2 బిట్స్ కదా, సో బ్లింక్ చేశాను నేను. సో బ్లింక్ చేయాలంటే ఇక్కడ నుంచి 01 అంటే 1 2 స్టార్ట్ అవుతుంది. అంటే 2ని బ్లింక్ చేస్తున్నా కాబట్టి నీకు ఆడ 1 కావాలా. అర్థమైందా నీకు? ఇక్కడ ఈ 01 అర్థమైందా మీకు? ఎందుకు 01 అనేది 9 ఎందుకు వచ్చిందంటే చెప్తా. ఈ 9 అనేది హెక్సా ఫార్మాట్లో ఉండేది, 0x09 అని అర్థం. ఇక్కడ ఇక్కడ 9 అనేది 1001 అని రాసుకున్నాం. కానీ ఇక్కడ నువ్వు ఏం చెప్తుంది నీకు డేటాబేస్లో, ఫస్ట్ 2 బిట్స్లో లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్ని ఆన్ చేశానంటే 1, 0 అంటే ఆఫే. సో 2 జీరోలు ఉన్నాయి. 1 అంటే ఏం రాయాల, నువ్వు 2 బిట్స్లో 1 రాయాలంటే నీకు ఈ బిట్ అనేది 1 కావాలా, 0th బిట్ అనేది 1 కావాలా. కాబట్టి ఇక్కడ నీకు 1 అనేది వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ 2 బిట్స్లో రైట్ హ్యాండ్ సిగ్నల్ యూజ్ చేస్తాను. రైట్ హ్యాండ్ సిగ్నల్ యూజ్ చేసి బ్లింక్ చేయాలి. నేను బ్లింక్ చేయాలంటే నేను థర్డ్ బిట్ని 1 చేయాలి. ఎందుకంటే వాల్యూ 2 వచ్చేదానికి. అంటే వాల్యూ 2 రావాలంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ 0 1. సో 1 2 అనే వాల్యూ వస్తుంది నీకు ఇక్కడ. అందుకనే బేసిక్స్ అనేది కన్వర్షన్ అనేది అందుకనే ముఖ్యం అనేసి. సో 1001 అందుకని నీకు 9 వచ్చింది. నాకు అర్థమైందా? అర్థమైందా లక్ష్మి? అర్థమైంది కానీ కన్ఫ్యూజన్ ఉంది. అదే ఇక్కడ మనము ఒక సిగ్నల్ కి 2 బిట్స్ ఇచ్చేసాం, అయిపోయి డన్ అంతే. నెక్స్ట్ సిగ్నల్ కి 2 బిట్స్ అలొకేట్ చేసా. ఒకప్పుడు మళ్ళీ 01 అలా రైట్ అలా అలొకేట్ అవుతుంది. సో ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే నువ్వు టెస్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అంటే లెఫ్ట్ ని ఆన్ చేయాలనుకున్నా, రైట్ ని బ్లింక్ చేయాలనుకున్నా. సింపుల్ గా నువ్వు డీబీసీ క్రియేట్ చేసుకుని ఆన్ బ్లింక్ అంటావు, అయిపోయాను. కానీ దీన్ని నువ్వు రా డేటాలో ఇవ్వాలంటే హౌ మచ్ డిఫికల్ట్ టు యూ. అర్థమైంది. సో అప్పుడు ఏంటంటే మనం ఇక్కడ లెఫ్ట్ లో వచ్చేసి కాబట్టి అది 01 ఇండికేట్ చేస్తున్నాం, మళ్ళీ బ్లింక్ వచ్చేసి మళ్ళీ 01. సో ఇప్పుడు నేను బ్లింక్ చేస్తాను, 2 బ్లింక్ చేస్తాను. వాట్ యూ విల్ ఎక్స్పెక్ట్ హియర్ ద వాల్యూ? సో నేను చేసి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి 2 8 10 ఏ వస్తుంది, రైట్ ఏ. సో అలా ఇంకా అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. సో ఇది చాలా సింపుల్. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే బికాజ్ ద డేటా ఈజ్ యూఆర్ ఏబుల్ టు సీ ఈజ్ ఇన్ హెక్స్ ఫార్మాట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, థర్డ్ బిట్ 4th బిట్ ఇస్తున్నా.
థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ ఇచ్చినప్పుడు సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఓకే, నేనేం చేస్తున్నా, లెఫ్ట్ టర్న్ ఆన్ చేస్తున్నా. దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ద లెఫ్ట్ టర్న్. ఓకే, బికాస్ ఫస్ట్ 2 బిట్స్ దానికి. రైట్ టర్న్కి ఏం చేస్తున్నా, 4th బిట్ 5th బిట్ యూజ్ చేస్తున్నా. అప్పుడు నువ్వు బ్లింక్ చేస్తే వాట్ యు విల్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద రాఫ్ ఫ్రేమ్? టెల్ మీ. ఇప్పుడు ఇది ఆన్ బ్లింక్ చేసా, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద రాఫ్ ఫ్రేమ్? ముందైతే 0-1 వచ్చింది. టెల్ మీ ద ఫ్రేమ్, 1 బైట్ ఆఫ్ మెమరీ విచ్ వీఆర్ సీయింగ్ హియర్. ఓకే, ఇక్కడ మనం చూసేదంతా 1 బైట్ ఆఫ్ డేటా. నేనేం చేశానంటే దీన్ని బ్లింక్ చేసా, దీన్ని ఆన్ చేసా. సో మొత్తం ఫ్రేమ్ ఒక రా ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది నీకు కదా, రా డేటాలో ఈ ఫస్ట్ బైట్ ఆఫ్ డేటా. సో ద వాల్యూ విల్ కమ్ యాజ్ 1-1 రైటా? ఇది ఓపెన్ కావాలా? సో ఇది కష్టంగా ఉంటుంది, ఇంత ఎవడు అడగడు. ఫస్ట్ నేను మీకు చూపించాలనుకునేది. సో 1-1 కరెక్టే, 1-1 ఇది 2-1 కాదు, 1-1. సో ఈ 1 ఏం చెప్తుంది, ఫస్ట్ లాస్ట్ 1 ఏం చెప్తుంది అంటే నీకు లెఫ్ట్ టర్న్ ఆన్ చేసావు. ఈ 1 ఏం చెప్తుంది, బ్లింక్ చేసావు. ఎందుకు అలా అంటే నీది చూడండి, ఈ 2 బిట్స్ కదా నువ్వు అలొకేట్ చేసింది. సో ఇక్కడ నువ్వు బ్లింక్ చేసావు, రైట్ టర్న్ బ్లింక్ చేసినప్పుడు ఈ 2 బిట్స్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, హెక్స్ ఫార్మాట్లో యూ నీడ్ టు థింక్. హెక్స్ అనే హెక్స్కు ఓన్లీ 4 బిట్స్ ఉండేది, రైట్? సో కాబట్టి ఈ 2 బిట్స్ యూజ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ నువ్వు ఆన్ చేస్తున్నావు, 1 చేస్తున్నావు ఇక్కడ. సో నువ్వు హెక్స్లో రాసేటప్పుడు ఏం చేస్తావు, 4, 5, 6, 7ని ఒక హెక్స్గా తీసుకొని నెంబర్ రాస్తావు. అది నువ్వు రాసినాడు. ఇప్పుడు నేను 0-0-1 అని అక్కడ ఇప్పుడు నేను 2 ఆన్ చేసా చూడండి, 2 ఆన్ చేసా. 2 ఆన్ చేయడం వల్ల మీకు ఏమైంది, 9 అయింది. ఎందుకు 9 అయింది మీరు చూడండి, ఇక్కడ 3 దగ్గర ఆన్ చేసా, ఇది ఆన్ చేసా. లెఫ్ట్ టర్న్ ఆన్ చేసా, లెఫ్ట్ టర్న్కి ఎక్కడ ఏం రైట్ టర్న్లో రైట్ టర్న్ని లెఫ్ట్ టర్న్ని 2 ఆన్ చేసా. రైట్ టర్న్ ఆన్ చేసా, లెఫ్ట్ టర్న్ ఆన్ చేసా. సో లెఫ్ట్ టర్న్ ఆన్ చేయాలంటే దీని 0లో 1 పెట్టాలా, 3లో ఏం చేస్తావు నువ్వు మళ్ళీ 1 పెట్టాలా. ఓకే, బికాస్ 2 ఆన్ చేసా. ఇప్పుడు రైట్ టర్న్ ఏం చేస్తాను నేను, బ్లింక్ చేస్తాను. బ్లింక్ చేస్తాను అంటే ఈ బిట్కి వెళ్ళిపోతాను. ఈ బిట్కి వెళ్ళి నెక్స్ట్ 4 బిట్స్కి వస్తావు. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 1-1 అవుతుంది. ఓకే, అలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంత లోపల పోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఈ క్లాస్లో అర్థం చేసుకోవాల్సింది, వైల్ హౌ వీఆర్ సిమ్యులేటింగ్ ద సిగ్నల్ విత్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ BCM అండ్ విత్ ఆప్షన్స్ ఆఫ్ యువర్ లెఫ్ట్ అండ్ రైట్ సెన్సర్స్. అంటే అది ఒక ఎగ్జాంపుల్ అంతే. బికాస్ వీ నెవర్ గెట్ ఆల్ ది ఇష్యూస్ విత్ యూ. యూ షుడ్ సిమ్యులేట్, యూ షుడ్ సే ఎస్ ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఖచ్చితంగా నేను తీసుకొని వచ్చేసి చూపిస్తాను. ఓకేనా? సో దెన్ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే విల్ ర్యాప్ ద సెషన్. ఓకే, okay then we'll connect you tomorrow. Bye.